హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను రొయ్యి పొట్టు కారం చేస్తున్నానండి. అందుకు నేను 150 గ్రాములు రొయ్యి పొట్టు తీసుకున్నానండి. రొయ్యి పొట్టుని మనం చాట్లా పోసుకుని శుభ్రంగా ఏరుకోవాలండి. ముందుగానే శుభ్రం చేసి పెట్టుకోవాలని నేను రొయ్యి పొట్టులో ఇలా చిన్న చిన్న చేపలు ఇలాంటివి గవ్వలు అవన్నీ ఉంటాయండి. శుభ్రం చేసి పెట్టుకోవాలి ముందుగా. నేను శుభ్రంగా రొయ్యి పొట్టు అంతా ఏరేసానండి. ఇది చూసారు కదా, చక్కగా ఏరేసి ముందు చెరిగి శుభ్రం చేసుకుని పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్లేట్లో పోసుకుని పక్కన పెట్టేసుకుందాం. వంద గ్రాములు రొయ్యి పొట్టులోకి తర్వాత ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఒక 50 గ్రాములు పైనే ఉండేయండి ఎండుమిరపకాయలు. దానికి సరిపోను మనం కారం చూసుకుని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఒలుసుకుని సగం వేసుకుని ముక్కలు వేసుకుని మనం ఈ విధంగా చూసారు కదా, బాండీలో వేసేసుకుందాం. మిరపకాయలన్నీ ఇలా ముక్కలు చేసేసి సగానికి చేసి బాండీలో వేసేసానండి. ఇప్పుడు వేయించుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మిరపకాయలు వేయించుకుంటామండి. ముందుగానే మిరపకాయలకి నూనె అవసరం లేదండి, ఒట్టి వేయించేసుకుందాము. అలాగే 1 స్పూను ధనియాలు వేస్తున్నానండి. మిరపకాయలు వేగిపోయినాయండి. ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుని వేయించాను కదా, వేగిపోయినాయి. వీటిని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు. అలాగే అదే కళాయిలో మనం ఇప్పుడు రొయ్యి పొట్టును కూడా వేయించుకుందామండి. మిరపకాయలు పక్కకు తీసేసి రొయ్యి పొట్టు మంట సిమ్లో పెట్టుకుని సన్నగా వేయించుకుందామండి. రొయ్యి పొట్టు అనేది బాగా వేగాలండి. ఈ విధంగా మంట మీడియం సైజులో పెట్టుకుని మనం చక్కగా చిన్నగా వేసుకోవాలండి. రొయ్యి పొట్టు వేగిన తర్వాత మనము చక్కగా క్లాత్లో వేసేసుకుని మనము అది ఇసుక అన్నీ ఉంటాయండి, శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు రొయ్యి పొట్టు వేగిన తర్వాత ఇప్పుడు చూసారండి, రొయ్యి పొట్టు అనేది మనకి ఈ విధంగా ఈ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలి. ఇప్పుడు రొయ్యి పొట్టు వేగిపోయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిద్దాము. రొయ్యి పొట్టు చల్లారిపోయిందండి. శుభ్రం చేసుకోవాలి మళ్ళీను. ఈ విధంగా మనకి ఇసుక అనేది లేకోకుండా చేయి పెట్టుకుని ఇలా 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 అనుకోవాలండి. ఇలా అన్న తర్వాత మనకి చక్కగా మొత్తం ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ఇలా చెరుక్కోవాలి. ఇది చూసారండి, ఈ వేస్ట్ వచ్చింది. మనం ఇలా పడేసుకోవాలి ఇదంతాను. తర్వాత శుభ్రం చేసేసాం కదా, ఇంక దీనిలో ఏం లేదండి, శుభ్రంగా ఉంది. ఇప్పుడు అంతా చెరిగేసిన తర్వాత మనకి ఇసుక అనేది ఏం లేదండి. ఇప్పుడు ఈ విధంగా మనం ఇప్పుడు కారం చేసేసుకున్నాము. చూసారండి, రొయ్యి పొట్టు ఈ విధంగా మనం శుభ్రం చేసి పెట్టేశానండి. ఏం లేదు, శుభ్రంగా నీట్గా చేసి పెట్టేశాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అలాగే ఒక చిన్నుల్లిపాయ పొట్టు తీసి రెబ్బలు ఒలిసి పెట్టానండి. చిన్నుల్లిపాయ జీలకర్ర అనేది మనకి ఎక్కువగా ఉండాలండి కారంలోకి. మిక్సీ వేసుకుందామండి. మిరపకాయలు వేసేసుకుందాము మిక్సీ గిన్నెలో. చిన్నుల్లిపాయలు వేసేస్తున్నానండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. అలాగే 1 స్పూను జీలకర్ర వేసేస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకుని మిక్సీ వేసేసుకుందాం. సరండి, ఈ విధంగా మనం బరకగా వేసేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు మనం రొయ్యి పొట్టు వేసేసుకుందాము. రొయ్యి పొట్టు వేసేసానండి. ఒకసారి ఇలా కలిపేసుకుని మనము ఎక్కువ కాకుండా కొంచెం సేపు ఇలా మిక్సీ తిప్పేసి ఆఫ్ చేసేద్దాం.
ఇదిగో చూసారండి, ఈ విధంగా మనము బాగా మెత్తగా కాకోకుండా బరకబరకగా రొయ్య పట్టు కారము చక్కగా ఇలా వేసేసానండి. చూసారు కదా పొడి పొడిగా. ఈ విధంగా ఇదిగో చూసారండి, రొయ్య పట్టు కారం రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే మనకి వేడి అన్నంలోకి అసలు ఎంత తిన్నా కానీ తినాలనిపించేదండి. వేడి అన్నంలోనూ ఈ విధంగా అసలు ఆయిల్ అనేది లేదండి దీనిలోనూ. చూసారు ఎంత బాగా వచ్చిందోను. చిన్నులపాయ, జీలకర్ర, ఎండుమిరపకాయలు, రొయ్య పొట్టండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేడి అన్నంలోకి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.